కోసం, ఆ ఎరువు బస్తాల కోసం ఆవేదన పడ్డ బతుకు భారమైపోయిన రైతన్నలు మీ జూబ్లీ హిల్స్ దిక్కు చూస్తున్నారు. ఏం చేస్తారు జూబ్లీ హిల్స్ ప్రజలని మీ దిక్కు చూస్తున్నారు. నిరుద్యోగులు వాళ్ళకేం చెప్పిండు రేవంత్ రెడ్డి? ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిండు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు. జాబ్ క్యాలెండర్ వేస్తా అన్నాడు. ఎప్పటి ఉద్యోగాలు అప్పుడు ఖాళీగా ఇచ్చేస్తా అన్నాడు. ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. 2 లక్షలు కాదు కదా, 20,000 ఉద్యోగాలు కూడా రేవంత్ రెడ్డి ఇయ్యలే. భవిష్యత్తు అంధకారం అయిపోయిన నిరుద్యోగులు మీ దిక్కు చూస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు కడతా అన్నాడు. ఇందిరమ్మ ఇండ్లు కట్టుడు మాట ఏందో గాని హైడ్రా పేరు మీద ఉన్న ఇండ్లు కూలగొడుతున్నాడు. ఇందిరమ్మ ఆనాడు కట్టించిన ఇండ్లు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూలగొడుతున్నాడు. హైడ్రా అనే పేరు పెట్టి ప్రభుత్వ జాగాలలో ఇండ్లు కట్టుకున్నారని చెప్పి అర్ధరాత్రి బుల్డోజర్ తెచ్చి రాత్రికి రాత్రి ఇండ్లు కూలగొడుతున్నాడు. ఆ హైడ్రా బాధితులు మీ దిక్కు చూస్తున్నారు. రేవంత్ రెడ్డికి మీరు గుణపాఠం చెప్తారా చెప్పరా అని. 6 గ్యారెంటీలు అన్నాడు, అమలు చేసిండా? 6 గ్యారెంటీలు అమలైనాయా? నెలకు 2,500 ఆడపిల్లలకి ఇస్తానన్నాడు. వస్తున్నాయా? వస్తున్నాయా ఎవరికైనా? ఆ ఆడబిడ్డలు మీ దిక్కు చూస్తున్నారు. ఈ దోకేబాజీ రేవంత్ రెడ్డికి జూబ్లీ హిల్స్ బిడ్డలు గుణపాఠం చెప్పాలి, బోరబండ బిడ్డలు గుణపాఠం చెప్పాలి అని చెప్పి ఆ ఆడబిడ్డలు మీ దిక్కు చూస్తున్నారు. ముసలవ్వలు పాపం, తాతలు వాళ్ళకు కూడా ఆశ పెట్టిండు. గుడ్డి కొంగలో ఎదురు చూస్తున్నారు పాపం. ఈ రేవంత్ రెడ్డి 4,000 ఇస్తా అన్నాడు. 2,000 కాదు, 4,000 ఇస్తా అన్నాడు. ఆ ముసలవ్వలు తాతలు మీ దిక్కు ఆశగా చూస్తున్నారు. మీకు ఒక అవకాశం వచ్చింది ఇవాళ. రేవంత్ రెడ్డికి చురుకు పెట్టే అవకాశం మీకు వచ్చింది. వాత పెట్టే అవకాశం మీకు వచ్చింది. కర్రు గాల్చి వాత పెట్టే అవకాశం మీకు వచ్చింది. బిడ్డ రేవంత్ రెడ్డి, నీ పరిపాలన బాగలేదు. నీ 6 గ్యారెంటీలు అమలు కాలేదు. నీ తిట్ల పురాణం వినడానికి జూబ్లీ హిల్స్ సిద్ధంగా లేదు. నీ పరిపాలనలో హైదరాబాద్ ఆగమైపోయింది. రియల్ ఎస్టేట్ కుప్పగూలిపోయింది. బతుకు తెరువు లేకుండా పోయింది. ఎవరి చేతిలో పైసలు ఆడతలేవు, వ్యాపారాలు నడుస్తలేవు. నిన్నకక్కడ మెడికల్ షాప్ పోతే ఆయన అంటున్నాడు, సార్ 30% బిజినెస్ పడిపోయింది సార్ అంటున్నాడు. ఇటువంటి పరిస్థితులలో నీ ప్రభుత్వం మంచిగా లేదు. నువ్వు బుద్ధి తెచ్చుకో, నువ్వు గుణపాఠం నేర్చుకో. ఇదిగో నీ పతనం ప్రారంభం అవుతున్నది. తిరిగి మేము బీఆర్ఎస్ నే తెచ్చుకోదలుచుకున్నాం. నీ పరిపాలన వద్దు మాకు అని మీరు ఒక సందేశం పంపాలంటే ఈ ఎన్నికలలో ఏం చేయాలి? కారు గుర్తుకు ఓటేయాలి. గులాబీ జెండాను జూబ్లీ హిల్స్ గడ్డ మీద ఎగరేయాలి. కాంగ్రెస్ బుల్డోజర్ పాలనను పాతాళానికి అణగదొక్కాలి. మీరు తొక్కితే రేవంత్ రెడ్డి మీ కాళ్ళ కాడికి వస్తాడు. అప్పుడు మీ కాళ్ళ కాడికి వస్తాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మీ కాళ్ళ కాడికి రావాలంటే ఇప్పుడు చాలా ఫోన్స్ కొడుతున్నాడు. ఏమంటున్నాడో తెలిసినా? రేవంత్ రెడ్డికి బాగా వచ్చిన విద్య ఏంటంటే బ్లాక్ మెయిల్ చేసుడు బాగా వచ్చు. ఆయన వెన్నతో పెట్టిన విద్య, ఆయన బ్లడ్ లోనే ఉన్నది బ్లాక్ మెయిలింగ్ అనేది. ఆయనకి 2 వచ్చు. ఒకటి బ్లాక్ మెయిల్ చేసుడు, 2 బ్యాగులు మోసుడు. బ్యాగులు మోసుడు ఒకటి వచ్చు. ఢిల్లీకి మూటలు వంపేటి వరి కాంగ్రెసు కంత్రి, ఢిల్లీకి మూటలు వంపేటి వరి కాంగ్రెసు కంత్రి, మా గల్లీ కడుపులు కొట్టుతున్న ఉరమురికి ముఖ్యమంత్రి. ఢిల్లీకి మూటలు వంపేటి వరి కాంగ్రెసు కంత్రి, మా గల్లీ కడుపులు కొట్టుతున్న ఉరమురికి ముఖ్యమంత్రి. ఢిల్లీకి మూటలు వంపేటి వరి కాంగ్రెసు కంత్రి, మా గల్లీ కడుపులు కొట్టుతున్న ఉరమురికి ముఖ్యమంత్రి. ఢిల్లీకి మూటలు మోసే కాంగ్రెసు కంత్రి, మా గల్లీ కడుపులు కొడుతున్న మురికి ముఖ్యమంత్రి. ఎప్పుడు చూసిన బొర్రుడు చదువుడే కోరి ముఖ్యమంత్రి, ఎప్పుడు చూసిన బొర్రుడు చదువుడే కోరి ముఖ్యమంత్రి. నీకు ఓట్లు వేస్తే మా కొరిగిందేంది కాంగ్రెసు కంత్రి. ఎప్పుడు చూసిన బొర్రుడు చదువుడే కోరి ముఖ్యమంత్రి, నీకు ఓట్లు వేస్తే మా కొరిగిందేంది కాంగ్రెసు కంత్రి. బ్లాకు మెయిలు దందాలు చేసినవు,
బందిపోట్లనే మించిపోయినావు. బ్లాక్ మెయిల్ దందాలు చేసి ఏం చేస్తాడు తెలిసినా, అది ఒకటి ఉన్నది కదా మన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. దాని కింద ఎవరైనా బిల్డింగ్ కట్టుకోగానే ఎవరైనా కంపెనీ పెట్టంగానే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద దాని వివరాలు తీసుకుంటాడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు ముఖ్యమంత్రి కాకముందు ఆ వివరాలు తీసుకొని ఫోన్ చేసి నీ సంగతికి ఇట్లున్నది నాకేమిస్తావు చెప్పు అని బ్లాక్ మెయిల్ చేస్తాడు. బ్లాక్ మెయిల్ చేసి చేసి బ్లాక్ మెయిల్ దందాలతో వచ్చిన డబ్బుతో జూబ్లీ హిల్స్ లో పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు. ఇప్పుడు అక్కడి నుంచే నడిపిస్తున్నాడు. గవర్నమెంట్ అంతా కూడా అక్కడి నుంచే నడిపిస్తున్నాడు. ఏమన్నాడు, నేను ప్రగతి భవన్ లోనే ఉంటా, ప్రతిరోజు పేద ప్రజల్ని కలుసుకుంటా అని చెప్పిండు. కలుస్తున్నాడా? ఉన్నాడా? అక్కడ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాడా? ఒక్క రోజు కూడా కలుస్తున్నది లేదు. అబద్ధాలు చెప్పిండు. అక్కడి నుంచి కలుస్తా అని చెప్పిండు. ఇవాళ అక్కడికి పోతే ముఖ్యమంత్రి కలవడు, మంత్రి కూడా ఉండడు. ఎవడు దాని పేరు మార్చిండు ప్రగతి భవన్. దాంట్లో మంత్రి కూడా ఉండడు, ఒక చిన్న ఆఫీసర్ కూడా ఉండడు. ఒక మామూలు అవుట్ సోర్సింగ్ పిల్లగాని కూర్చోబెట్టి అప్లికేషన్లు తీసుకుంటున్నారు. ఆ అప్లికేషన్లు కూడా తీసుకున్న తర్వాత వాటి మీద ఎవడు పట్టించుకున్నోడే లేడు. దాంతో ఏం ఒరుగుతున్నది లేదు. అబద్ధాలు చెప్పిండు. అబద్ధాలు చెప్పుట్లా మామూలోడు కాదు, బ్లాక్ మెయిల్ చేసుట్లా మామూలోడు కాదు. ఏమని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజల్ని? మీరు గనక బీఆర్ఎస్ కు ఓటేస్తే మీకు రేషన్ బియ్యం బంద్ పెడతా అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఇట్లా బెదిరించొచ్చునా? ఇట్లా బ్లాక్ మెయిల్ చేయొచ్చునా ప్రజల్ని? మీకు రేషన్ బియ్యం బంద్ చేస్తా అంటున్నాడు, మీకు రేషన్ కార్డులు ఇయ్యా అంటున్నాడు. మనం ఏమనాలే? నీ అయ్య జాగీరా అని అడగాలి. నువ్వు గవర్నమెంట్ ముఖ్యమంత్రివి, నీ ఇంట్లో నుంచి ఇస్తలేవు. సన్న బియ్యం నువ్వు వాగ్దానం చేసినావు, వాగ్దానం ప్రకారం నువ్వు ఇయ్యాలి. అంతే తప్ప ఓటేయకుంటే నువ్వు సన్న బియ్యం ఇయ్యవా? ఓటేయకుంటే నువ్వు మాకు రేషన్ కార్డులు ఇయ్యవా? బెదిరిస్తావా? అసలు నువ్వు ఎంత బాకీ పడినావు? బాకీ కార్డులు పెట్టిరు, మీరు అందరు చూస్తుంటారు. ఎన్ని వాగ్దానాలు చేసిండు, ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు చేసిన పాపాన పోలే. మహాలక్ష్మి పథకం 2500 ఇయ్యలే. బస్సులు ఫ్రీ అన్నాడు, బస్సు ఫ్రీ అనగానే పాప ఆడవాళ్ళంతా సంతోషపడ్డారు. ఎంత దుర్మార్గుడు అంటే, ఎంత చాల్బాజీగాడంటే, మీకు బస్సు ఫ్రీ అన్నాడు, మీరందరూ బస్సులు ఎక్కేందుకు పోగానే బస్సుల సంఖ్య తగ్గించిండు. బస్సుల సంఖ్యను తగ్గించిండు. ఇదివరకు 20 ఉన్న బస్సులు ఇప్పుడు 10 అయినాయి. ఆ 10 బస్సులలో ఎక్కి సీట్లు దొరకక కొట్లాడుకొని కింద పడి మీద పడి అవస్థ అవుతుంది పాపం. ఆ బస్సులలో సీట్లు సరిపోతలేవు, మంది ఎక్కువైపోతున్నారు. ఓదికు బస్సుల పరిస్థితి అట్లున్నది పాపం. ఈ బోరబండలో ఎంతో మంది ఆటోలు నడిపే అన్నలు ఉంటారు. ఈ బస్సు ఫ్రీ అనే వరకలా ఆటో వాళ్ళ బతుకాగమైపోయింది. వాళ్ళ గురించి ఆలోచించలేదు రేవంత్ రెడ్డి. పైగా వాళ్ళకు మాట ఇచ్చిండు, ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఆటో వాళ్ళకు. ఒక్క రూపాయి ఇచ్చిండా? ఇక్కడ ఎవరైనా ఆటో అన్నాలు ఉన్నారా? ఒక్క రూపాయి ఇచ్చిండా? మీకు 12,000 కాదు కదా. ఆటో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి వచ్చినాక జరుగుతుంది ఏంటంటే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుల ఆత్మహత్యలు కేసీఆర్ పరిపాలనలో తగ్గినాయి, తగ్గుముఖం పట్టినాయి, రికార్డులు చెప్తున్నాయి ఆ మాట. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి, చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. చివరికి గురుకులాలలో పిల్లలు చచ్చిపోతున్నారు. వందలాది మంది పిల్లలు చచ్చిపోయారు రెసిడెన్షియల్ స్కూళ్లలో. ఎందుకో తెలుసా? మంచి తిండి కూడా పెడతలేదు ఈ దరిద్ర కొట్టు కాంగ్రెస్ సర్కారు, ఈ పాడు ముఖ్యమంత్రి, ఈ పాపపోడు. మన బిడ్డలకు మంచి అన్నం కూడా పెట్టకుంటే కేసీఆర్ ఉండగా సన్న బియ్యం అన్నం నెయ్యేసి పెట్టిండ్రు, ముద్దుగా తిన్నారు పిల్లలు. కానీ వాళ్ళ పిల్లలు మాకు అన్నం కావాలని అన్నమో రామచంద్ర అని రోడ్డు మీదకి వచ్చి కూర్చొని ధర్నా చేస్తున్నారు. పిల్లలు చచ్చిపోతున్నారు పాపం. చచ్చిపోతుంటే వాళ్ళ అంత్యక్రియలు కూడా పోనీయకుండా పోలీసులను అడ్డం పెడుతున్నాడు ఈ రేవంత్ రెడ్డి. మనం 6 గ్యారెంటీలు ఏమైపోయినాయని అడిగితే ఏం చేస్తున్నాడు? మీరు చూసిన వార్తలు చూస్తుంటారు. మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీస్ కాలబెట్టిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు కాలబెట్టాలి? కేసీఆర్ ఎప్పుడన్నా అట్లా చేయించిండా? ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులను కాలబెట్టామా? మణుగూరు ఆఫీసును ధ్వంసం చేసిండ్రు, కాలబెట్టిండ్రు. భువనగిరిలో అంతకుముందు కాలబెట్టిండ్రు. అంటే కేటీఆర్ మీద కేసులు, హరీష్ రావు మీద కేసులు, కేసీఆర్ మీద కమిషన్లు, ప్రజల మీద లాఠీలు, ఎవరిని మెసనీయకపోవుడు, తొక్కుడు, ఒత్తుడు, ఇది మాత్రమే చేస్తారు.
ఆయన ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న పాపాన పోతలేడు. 6 గ్యారెంటీలు ఆవిరి చేసిండ్రు, అడ్డగోలు హామీలు గంగల కలిపిండ్రు. 6 గ్యారెంటీలు ఆవిరి చేసిండ్రు, అడ్డగోలు హామీలు గంగల కలిపిండ్రు. గాలి గాలి మాటలతో గత్తర రేపిండ్రు, రొత ఉట్టే మాటలతో రోజులు గడిపిండ్రు. గాలి గాలి మాటలతో గత్తరలేపిండ్రు, రొత ఉట్టే మాటలతో రోజులు గడిపిండ్రు. మొఖా చూస్తిరి దోఖా చేస్తిరి, కన్ను మూసి తెరిచేలోగా మొత్తం దోస్తిరి. మొఖా చూస్తిరి దోఖా చేస్తిరి, కన్ను మూసి తెరిచేలోగా మొత్తం దోస్తిరి. మాయా చేస్తిరి మప్పారిస్తిరి, అందమైన తెలంగాణ నాగం చేస్తిరి. తొండి చేసినరు, తొండి చేసినరు కొడుకో. బోరబండ బిడ్డలారా, తెలంగాణ బిడ్డలారా, జూబ్లీహిల్స్ బిడ్డలారా, కాంగ్రెస్ చెయ్యండి అనేది మొండి చెయ్యి. తొండి చేసినరు కొడుకో, మొండి చెయ్యి చూపినరు కొడుకా. ఇందిరమ్మ రాజ్యమని కొడుకో, నిన్ను నిండా ముంచినరు కొడుకా. దండి మోసగాలు కొడుకో, దండుపాలెం బ్యాచ్ రా కొడుక. కొడుక దండి మోసగాలు కొడుకో, దండుపాలెం బాచిన కొడుక. దండి మోసగాలు కొడుకో, దండుపాలెం బాచిన కొడుక. గల్లీ కాంగ్రెస్ మాట నమ్మరని ఢిల్లీ పెద్దల దోలుకొస్తిరి. ఢిల్లీ పెద్దల దోలుకొస్తిరి, ఢిల్లీ పెద్దల దోలుకొస్తిరి. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ భరోసా మాదని భలే చెప్పిరి. భరోసా మాదని భలే చెప్పిరి, భరోసా మాదని భలే చెప్పిరి. బాధ్యత మాదని భలే చెప్పిరి. బాధ్యత మాదని భలే చెప్పిరి, బాధ్యత మాదని భలే చెప్పిరి. తల్లి తోడని పిల్లి తోడని, తల్లి తోడని పిల్లి తోడని బాండు పేపర్లు భలే రాస్తిరి. బాండు పేపర్లు భలే రాస్తిరి, బాండు పేపర్లు భలే రాస్తిరి. 100 రోజుల్లో అమలు చేస్తామని, 100 రోజుల్లో అమలు చేస్తామని బొంగులాడి తిరి పొందబెట్టి తిరి తొండి చేసినరు, తొండి చేసినరు కొడుకో. మొండి చెయ్యి చూపినరు కొడుకా. తొండి చేసినారు కొడుకో, మొండి చెయ్యి చూపినారు కొడుకా. ఇందిరమ్మ రాజ్యమని కొడుకో, నిన్ను నిండా ముంచినరు కొడుకా. ఇందిరమ్మ రాజ్యమని కొడుకో, నిన్ను నిండా ముంచినారు.